ఒక నెల 2 నెలలు అయిన తర్వాత అప్పిచ్చేవాడు ముఖం చాటేస్తాడు. లేకపోతే మీరు ఇచ్చిన అప్పు కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తారు. నేను అందుకనే ఆలోచిస్తున్నాను. అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మీకు సంక్షేమం ఇవ్వాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నాను. 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు. పరిశ్రమలు పారిపోయినాయి. అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే గాని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేదంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 50,000 70,000 రూపాయలు అదనంగా పెరిగేది. అంటే ఈరోజు 5,000 10,000 ఇవ్వడం కంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతిరోజు చేప ఇవ్వాల్సింది. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తిని పడుకోమంటే నేను ఇవ్వని రోజున మీ కడుపంతా పస్తుండే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలతో ముందుకు పోతూ నేను ఒకటే హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మీ సెక్రటరీని చూశారు. ఆ అమ్మాయి అయితే సచివాలయం సెక్రటరీ, బీకామ్ బీఎస్సీ కంప్యూటర్ చేసింది, బాగా చెప్పగలుగుతా ఉంది. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. నేను ఆయనకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఈ గ్రామంలో మనం చూస్తే జిల్లాలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేది హెచ్చర్ల. దానికి సంతోషం. మీకంటే మిగిలిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. కానీ నియోజకవర్గంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చేది మళ్ళా మీ మండలం. మీ గ్రామానికి కూడా అదే తలసరి ఆదాయం వస్తూ ఉంది. ఇక్కడ నేను చెప్పాను, ఈరోజు ఆ ఫిగర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి చూసినప్పుడు మీ ఊరైతే 23-24లో 1,41,497 రూపాయలు తలసరి ఆదాయం. అంటే ఊర్లో వాళ్ళందరి ఆదాయం ఆవరేజ్న 24-25 సంవత్సరం జరిగిన సంవత్సరంలో అది 1,62,376కు పెరిగింది. ఈ సంవత్సరం 1,86,671 రూపాయలకు పెంచాలని, 28-29 2,87,595 రూపాయలకు పెంచాలని నిర్ణయం చేసుకొని ముందుకు పోతున్నాం. అయితే ప్రాబ్లం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పెరుగుతున్నారు, మీకంటే విశాఖపట్నం ఇంకా ఎక్కువ పెరుగుతా ఉంది. విశాఖపట్నంలో ఉండే ఆదాయం